హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ నేను ఒక ఫ్రై రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. క్రిస్పీ దొండకాయ ఫ్రై అనేది ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఈ దొండకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని రసం, సాంబార్, పప్పుచారు వీటిల్లో సైడ్ డిష్ కింద తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్, మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక క్లీన్ బౌల్ని తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని, 1 టీ స్పూన్ శనగపిండిని, 1 టీ స్పూన్ వరిపిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక దొండకాయని 6 ముక్కలు వచ్చే విధంగా కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ పిండి మిశ్రమం మొత్తం కూడా ఈ దొండకాయలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఈ గ్యాప్లో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని పెట్టుకొని అది బాగా వేడి అయిన తర్వాత ఈ దొండకాయ ముక్కల్ని ఇందులోకి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఈ ప్యాన్ సరిపోయేంత వరకు యాడ్ చేసుకోండి. రిమైనింగ్ ఏమైనా ఉండిపోతే మరొక వాయికి యాడ్ చేసుకుందాం, పక్కనే ఉంచుకోండి. ఇప్పుడు మనం ఈ దొండకాయ ముక్కలన్నింటినీ కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. కాబట్టి మనం స్టవ్ ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన దొండకాయ ముక్కల్ని కూడా ఇదే ఆయిల్లోకి యాడ్ చేసుకొని వీటిని కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక టిష్యూ పేపర్ తీసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి వేరుశనగ గుళ్ళను తీసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఒక 2 లేదా 3 మిరపకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. కరివేపాకును వేయించేటప్పుడు పైన మూతను పెట్టుకోండి, లేదంటే మన పైకి నూనె తులుతుంది. సో ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ ఏమైనా సాల్ట్ ఏమైనా సరిపోలేదు అనిపిస్తే ఇప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, మన క్రిస్పీ దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది రసం, సాంబార్, పప్పుచారుతో పాటు సైడ్ డిష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా 3 years అబోవ్ పిల్లలు ఎవరున్నా సరే చాలా ఇష్టంగా తింటారు ఈ దొండకాయ ఫ్రైని. డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.